లాస్ట్ షార్ట్‌లో మీతో షేర్ చేసుకున్నాను. క్లైమేట్ చేంజ్ వల్ల హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసి 4 డేస్ అయిపోయింది. అండ్ నాకు డాండ్రఫ్ కూడా స్టార్ట్ అయిందని. సో, ఇది ఫిఫ్త్ డే అనమాట నేను వీడియో తీస్తుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్‌గా, ప్రాక్టికల్‌గా రిజల్ట్ అనేది చూపిస్తాను. సో, ఇది బిఫోర్ హెయిర్ వాష్ అనమాట. డాండ్రఫ్ అనేది మీకు ఇంకా క్లియర్‌గా బ్లాక్ కలర్ క్లాత్ మీద మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ నాకిలా డాండ్రఫ్ వచ్చినప్పుడు నేను న్యాచురల్‌గా ఫాలో అయ్యే స్టెప్స్‌ని యూజ్ చేసి 90% వరకు నా డాండ్రఫ్‌ని నేను కంట్రోల్‌లోకి తెచ్చుకోగలను మళ్ళా. అండ్ వాటన్నిటిని కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ హెయిర్ వాషింగ్ రొటీన్ అనమాట. నేను ఆయిల్ అప్లై చేసి ఇన్ని డేస్ వదిలేయడం వల్లనే నాకు డాండ్రఫ్ అనేది మళ్ళీ వచ్చింది. సో, మనం ఎప్పుడైతే కరెక్ట్‌గా హెయిర్ వాషింగ్ రొటీన్ అనేది ఫాలో అప్ చేస్తామో అప్పుడు మనకి డాండ్రఫ్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటదనమాట. హెయిర్ వాష్ అనేది రెగ్యులర్‌గా చేయాలి. డైలీ కాదు, రెగ్యులర్‌గా. అంటే డాండ్రఫ్ లేనప్పుడు 2-3 టైమ్స్ చేస్తే సరిపోతది వీక్‌కి. బట్ డాండ్రఫ్ ఉన్నప్పుడు మాత్రం 3 టైమ్స్ కంపల్సరీ చేయాలి వీక్‌లో. అండ్ హెయిర్ వాష్ చేసే ముందు స్కాల్ప్ పైన కొంచెం వార్మ్ ఆయిల్ అనేది ఏదైనా అప్లై చేసుకుంటే మంచిది. అప్లై చేసుకోకపోయినా మంచిదే. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్న ప్రాసెస్ ఆల్రెడీ టిప్ 2లో మీతో షేర్ చేశాను. సో, మళ్ళీ అదే ప్రాసెస్‌ని నేనిక్కడ ఫాలో చేస్తున్నాననమాట. లైక్ నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే షాంపూని వాటర్‌లో మిక్స్ చేసి అది బాగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసి నా స్కాల్ప్‌కి పట్టిస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ వార్మ్ ఆయిల్ అప్లై చేద్దామని అనుకుంటే దాన్ని కూడా అప్లై చేసి ఒక చిన్న మసాజ్‌లా చేసుకొని ఒక 20 మినిట్స్ లీవ్ చేయండి. లేదు అనుకుంటే టిప్ 2లో మీతో షేర్ చేసుకున్నట్టు కర్డ్ గానీ, ఇలాగ షాంపూ గానీ, సో, ఏదైనా సరే ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ అలా మన హెయిర్ వాష్‌కి ముందు ఒక మసాజ్ లాంటిది ఏమైనా ఇస్తే అదేమవుతుందంటే ఇది ఫ్లేక్స్ ఉంటాయి కదా! డాండ్రఫ్ వల్ల మనకొస్తాయి వైట్ ఫ్లేక్స్ అనేవి. సో, వాటిని కొంచెం ఎఫెక్ట్ చేస్తుందనమాట. అండ్ ఇక్కడ మీరు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడొచ్చు. బట్ అది హార్ష్‌గా అయితే స్క్రబ్ చేయకండి. దాన్ని యూజ్ చేసి జెంట్లీ ఫింగర్ టిప్స్‌తో మాత్రమే మసాజ్ చేస్తే సరిపోతుంది. నెంబర్ 2 న్యాచురల్ డాండ్రఫ్ మాస్క్. ఇది నేను పర్సనల్లీ చాలా రికమెండ్ చేస్తాను ఈ స్టెప్‌ని. ఎందుకంటే రిజల్ట్ సూపర్‌గా ఉంటాయి. అండ్ ఈ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నేను మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. పెరుగు, లేదంటే మీరు అలోవెరా జెల్‌నైనా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అలోవెరా పడతదంటే, నాకైతే పడదు. అండ్ నీమ్ పౌడర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, వాటిని మాస్క్‌లా తయారు చేసుకొని స్కాల్ప్‌కి మనం పెట్టుకొని 25-30 మినిట్స్ ఉంచేసి తర్వాత నార్మల్‌గా షాంపూతో వాష్ చేసుకుంటే మనకి మంచి మాస్క్‌లా పనిచేస్తది. మన డాండ్రఫ్‌ని క్లియర్ చేయడానికి. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, డోంట్ స్క్రాచ్ యువర్ స్కాల్ప్. మనకి ఇచ్చింగ్ వచ్చినప్పుడు మనం గట్టిగా స్క్రాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డాండ్రఫ్ పోదు సరికదా, ఇంకా ఆ ఫ్లేక్స్ అనేవి ఇంకా పెద్దగా పెరిగేలా మనం దానికి సహాయం చేస్తున్నట్లే. అండ్ దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ రూట్స్ అనేవి లూజ్ అయ్యి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతుంది. మనం స్క్రాచ్ చేయడానికి బదులు ఇంకా మన స్కాల్ప్‌కి ఏదైనా కూల్‌గా లైక్ పెరుగునే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇన్‌స్టంట్ రిలీఫ్ కావాలనుకుంటే. నెంబర్ 4 మన దువ్వెనని హైజీన్‌గా ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నేనైతే నా హెయిర్ వాష్ చేసేటప్పుడు ప్రతిసారి టవలు, నా బట్టలు, షాంపూతో పాటు దువ్వెనని కూడా తీసుకుంటాను. బికాజ్ మన దువ్వెన క్లీన్‌గా ఉంటేనే మళ్ళీ ఆల్రెడీ మనకున్న డస్ట్ లేదంటే ఆ డాండ్రఫ్ అంతా కూడా దువ్వెనకు మనం దువ్వినప్పుడు అంటుకుంటుంది కదా! మళ్ళీ మనం ఫ్రెష్‌గా హెయిర్ వాష్ చేసిన తర్వాత అదే దువ్వెన యూజ్ చేస్తే మళ్ళీ అది మన హెయిర్‌కి, మన స్కాల్ప్‌కి అంటుకుపోతుంది. సో, డాండ్రఫ్ మళ్ళీ రావడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, మన దువ్వెనని హైజీన్‌గా ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 5 డాండ్రఫ్ ఉన్నప్పుడు హెవీ ఆయిలింగ్‌ని అవాయిడ్ చేయండి. అంటే ఆయిల్ ఎక్కువగా అప్లై చేసుకోవటం ఆర్ ఆయిల్ అప్లై చేసేసి రోజుల తరబడి ఉంచేయడం. ఆయిల్ అప్లై చేసిన 20-30 మినిట్స్ మాక్సిమం 1 అవర్‌కి మీరు హెయిర్ వాష్ అనేది చేసుకునేలా మీకు కన్వీనియంట్‌గా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం ఆయిల్ అప్లై చేసేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఆయిల్ అనేది మన డాండ్రఫ్ ఫ్లేక్స్ ఉంటాయి కదా! సో, అవి ఇంకా మన స్కాల్ప్‌కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. సో,
ఆయిల్ అయితే అప్లై చేయడం తగ్గించండి మీకు డాండ్రఫ్ ఉన్నప్పుడు. నెంబర్ 6 పిల్లో కేస్ అండ్ హెయిర్ టవల్‌ని హైజీన్‌గా ఉంచుకోవాలి. డాండ్రఫ్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఎవ్రీ 5-7 డేస్‌కి పిల్లో కేస్‌ని, హెయిర్ టవల్‌ని వాష్ చేస్తూ ఉండాలి. పిల్లో కేస్ ఈక్వల్ టు క్లీన్ స్కాల్ప్ అనమాట. హెయిర్ టవల్ కూడా సెపరేట్‌గా మెయింటైన్ చేస్తే చాలా మంచిది. ఈ స్టెప్స్ అన్నిటిని నేను ఫాలో అవుతున్నాను. బట్ స్టిల్ నాకు డాండ్రఫ్ వస్తుంది అంటే నెంబర్ 7 వచ్చేసి స్ట్రెస్ అండ్ డైట్. డాండ్రఫ్‌కి మేజర్ రీజన్ స్ట్రెస్. అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా హెల్తీగా ఉండాలి. స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన స్కాల్ప్ బ్యాలెన్స్‌గా ఉండి డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది. ఇంతకీ మీరు హెయిర్ వాష్ ముందు, హెయిర్ వాష్ చేసిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ అనేది మీరు గమనించగలిగారా? అలాగే ఇలాంటి న్యాచురల్ హెయిర్ కేర్ టిప్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.